రీసెంట్ గా పాపులర్ అవుతున్న స్టిక్ మ్యాన్ వీడియోస్ చూసే ఉంటారు. అసలు ఈ వీడియోస్ ఎలా చేసుకోవచ్చు? అతను విజయం అంటే ఒక్కసారిగా జీవితాన్ని మార్చేసే అద్భుతమైన క్షణమని అనుకున్నాడు. అందుకే ఇంకా వేగంగా పరిగెట్టాడు. ఎక్కువ లక్ష్యాలు, ఎక్కువ ఒత్తిడి, ఎక్కువ ఆశలు. కాని ఆ ఆశల వెనుక దాగి ఉన్న అలసట గురించి ఎవ్వరూ చెప్పలేదు. ఎక్కడ చూసినా ఇతరులు ముందుకు వెళ్తున్నట్టే కనిపించింది. ఆ పోలికలు అతని మనశ్శాంతిని నెమ్మదిగా దోచుకున్నాయి. ఇదొక ఫుల్ కోర్స్ అండి. కంప్లీట్ గా ఫ్రీగా ఎలా చేసుకోవాలనేది పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక ఫోటో, ఒక వీడియో తయారు చేయడం కాదు, పూర్తిగా ఒక వీడియోకి సంబంధించిన ప్రాసెస్ అయితే కంప్లీట్ గా నేను చూపించడం జరిగింది. స్క్రిప్ట్, ఫోటోలు, వీడియోస్, వాయిస్ జనరేట్ చేయడం, అలాగే ఎడిటింగ్ చేయడంతో సహా పూర్తిగా అయితే నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. యాక్చువల్లీ మీకు వచ్చే డౌట్ ఇలాంటి వీడియోస్ మానిటైజేషన్ అవుతాయా అని చెప్పేసి ఈజీ యాక్చువల్లీ అనే యూట్యూబ్ ఛానల్ ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ విడైక్యూ టూల్ ప్రకారం అయితే $2,900 అయితే ప్రతి నెల సంపాదిస్తుంది. వీళ్ళు ఓన్లీ 23 వీడియోస్ మాత్రం చేశారు. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. నేను మళ్ళీ మీకు డౌట్ వస్తుందని చెప్పేసి నేనైతే నా సెల్ ఫోన్లో ఓపెన్ చేశాను. కామెంట్ సెక్షన్లో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు సింబల్ కూడా ఉంది, డాలర్ సింబల్ అయితే. చూసారు కదండి, ఈ ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యింది. ఇప్పుడు మనము ఈ టైప్ స్టిక్ మ్యాన్ వీడియోస్ ని కంప్లీట్ గా ఫ్రీగా ఒక ఫుల్ వీడియో ఎలా చేసుకోవచ్చో ఆలస్యం లేకుండా తెలుసుకుందాం. ముందుగా ChatGPT ఓపెన్ చేయండి. ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను, మాస్టర్ ప్రాంప్ట్. ఆ ప్రాంప్ట్ని అయితే మీరు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయండి. మన వాట్సాప్ ఛానల్లో అయితే దొరుకుతుంది. నేను జస్ట్ జనరేట్ అయితే చేస్తున్నాను. విత్ ఇన్ సెకండ్స్లో మనకు ఒక 10 ఐడియాలు అయితే ఇస్తుందన్నమాట. మీకు వీటిలో ఏది నచ్చకపోతే మోర్ అని చెప్పి టైప్ చేసి మళ్ళీ జనరేట్ చేయండి. మళ్ళీ మనకు విత్ ఇన్ సెకండ్స్లో మళ్ళీ మనకు 10 ప్రాంప్ట్స్ అయితే వస్తాయి. వీటిల్లో మీకు నచ్చిన టాపిక్ని అయితే కాపీ చేసుకోండి. జస్ట్ ఇక్కడ పేస్ట్ చేసి మళ్ళీ జనరేట్ చేయండి. మీకు ఇక్కడ ఎన్ని నిమిషాలు కావాలని అడుగుతుంది. మీకు ఎన్ని నిమిషాలు కావాలంటే అన్ని నిమిషాలు. నేనైతే 2 మినిట్స్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. విత్ ఇన్ సెకండ్స్లో చూడండి మనకు స్టిక్ మ్యాన్ సంబంధించిన ప్రాంప్ట్ అలాగే సీన్స్ అన్నీ ఇచ్చేసింది. అలాగే మనకు స్టిక్ మ్యాన్కి సంబంధించిన ప్రాంప్ట్ ఆటోమేటిక్గా ఇక్కడే మనకు యాడ్ చేసి ఇచ్చేసింది అన్ని సీన్స్కి సంబంధించి. ఇక పార్ట్ 2 మోషన్ అండ్ యానిమేషన్స్, ఒక్కొక్క సీన్కి సంబంధించి యానిమేట్ ఎలా అవ్వాలో ఇచ్చేసింది. అలాగే మనకు వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ కూడా మొత్తం అయితే ఇచ్చేసింది. మీరు దీన్ని పార్ట్ 2గా చేయాలనుకుంటే ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది. జస్ట్ పార్ట్ 2 అని చెప్పేసి టైప్ చేయండి, సరిపోతుంది. మళ్ళీ మీకు పార్ట్ 2 అయితే ఇచ్చేస్తుంది. చూసారు కదా, సెకండ్స్లో మళ్ళీ మీకు పార్ట్ 2 అనేది అయితే వచ్చేసింది అనమాట. ఇలా మీకు పైన ఏ టాపిక్ కావాలన్నా ప్రాంప్ట్ని పేస్ట్ చేసి మీకు కావాల్సినన్ని పార్ట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక మనము ఇమేజెస్, వీడియోస్ అయితే క్రియేట్ చేద్దాం. ఫ్లో వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ క్రియేట్ విత్ గూగుల్ ఫ్లో ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీ జీమెయిల్ అకౌంట్ అయితే లాగిన్ అయిపోండి. న్యూ ప్రాజెక్ట్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్ నేను ప్రొఫైల్ పైన క్లిక్ చేసి చూపిస్తున్నాను. ఇదైతే ప్రో అకౌంట్ కాదు, నాకు 50 క్రెడిట్స్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇమేజెస్లో పెట్టుకోండి. 16:9 రేషియోలో పెట్టుకోండి. అలాగే 1:2 మాత్రమే పెట్టుకొని నానో బనానా దగ్గర నానో బనానా ప్రో అయితే పెట్టుకోండి. ఇక్కడ మనం ఫోటోలో అన్లిమిటెడ్గా అయితే చేసుకోవచ్చు. మీకు ఎన్ని కావాలన్నా చేసుకోవచ్చు. నేనైతే బ్యాక్ టు ChatGPTకి వెళ్తున్నాను. ఫస్ట్ సీన్ ప్రాంప్ట్ని అయితే కాపీ చేసుకుంటున్నాను. ఫ్లోలోకి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసి జస్ట్ జనరేట్ అయితే చేస్తున్నాను. ఈలోపు సెకండ్ సీన్ ప్రాంప్ట్ని అయితే కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ పేస్ట్ అయితే చేస్తున్నాను. మళ్ళీ జనరేట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. నేను ఫస్ట్ పార్ట్కి సంబంధించిన వీడియో అయితే జనరేట్ చేసి చూపిస్తాను. చూడండి, మనకు ఫస్ట్ ఇమేజ్ అయితే వచ్చేసింది. చూడండి, సెకండ్ ఇమేజ్ కూడా సేమ్ లా అయితే వచ్చేసింది మనకు. ఇప్పుడు నేను మళ్ళీ మూడో ప్రాంప్ట్ని అయితే కాపీ చేసుకుంటున్నాను. నేనైతే స్పీడప్ చేస్తున్నాను. మొత్తాన్ని నేను కాపీ చేసి పేస్ట్ చేసి ఫోటోలన్నీ అయితే జనరేట్ చేసుకుంటున్నాను. చూడండి, నేనైతే ఓవరాల్గా 10 ఫోటోలు అయితే జనరేట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం 1 by 1 వీడియోలుగా ఎలా మార్చాలో చూద్దాము. ఇక్కడ నానో బనానా ప్రో ఉంది కదా, ఇక్కడ వీడియోస్లో పెట్టుకోండి.
ఇక్కడ ఓమ్ని ఫ్లాష్ అని కొత్తగా అప్డేట్ వచ్చింది. దీన్ని వదిలేసి ఇక్కడ 3.1 లైట్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే మనకి ఇక్కడ 10 క్రెడిట్స్ ఖర్చు అవుతాయి. అలాగే వీడియో 1లో మాత్రమే పెట్టండి, ఎక్కువగా పెట్టామంటే మనకు క్రెడిట్స్ అన్ని అయిపోతాయి. ఇలా మనము ఈ లైట్లో పెట్టుకోవడం వల్ల మనకు 10 క్రెడిట్సే కట్ అవుతాయి కాబట్టి మనము 5 వీడియోస్ అయితే చేసుకోవచ్చు ఒక జీమెయిల్తో. నేనైతే ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ ఇదన్నమాట, దీన్ని అయితే క్లిక్ చేసుకుంటున్నాను. నేను యాడ్ ప్రాంప్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి మనకైతే ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు మనము బ్యాక్ టు ChatGPTకి వెళ్ళండి. ఇక్కడ ఫస్ట్ సీన్కి సంబంధించిన వీడియో ప్రాంప్ట్ని అయితే కాపీ చేసుకోండి. ఫ్లోలోకి వచ్చేసి ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేసేసి జస్ట్ జనరేట్ చేయండి. అక్కడ క్యూడ్ అని పడింది అనమాట, ఇదేం కాదు, ఆటోమేటిక్గా మళ్ళీ అయితే జనరేట్ అవుతుంది. మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ సెకండ్ ఫోటోను కింది నుంచి సెకండ్ ఫోటో, సెకండ్ వన్, ఈ ఫోటోను అయితే క్లిక్ చేస్తున్నాను. యాడ్ టు ప్రాంప్ట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ బ్యాక్ టు సెకండ్ ప్రాంప్ట్కి అయితే వెళ్తున్నాను, కాపీ చేసుకుంటున్నాను, మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా మనకు 5 వీడియోస్ అయితే అవుతాయి అన్నమాట. 5 వీడియోస్ని అయితే జనరేట్ చేసుకోండి. నేనైతే స్పీడప్ చేస్తున్నాను. నా దగ్గర ఉన్న 50 క్రెడిట్స్తో అయితే నేను 5 వీడియోలు చేశాను. ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తున్నాను, చూడండి నాకైతే 0 క్రెడిట్స్ అయితే ఉన్నాయి. వీటిని 5టిని మీరు 1 by 1 అయితే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, డౌన్లోడ్ పైన క్లిక్ చేసి ఇక్కడ 720p ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. మనకు వీడియో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఇలా మీ 5 వీడియోస్ని అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. నేనైతే అన్నిటినీ డౌన్లోడ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ వస్తుంది, మనం 10 ఫోటోలు తయారు చేసాము, 5 వీడియోలు మాత్రమే ఇక్కడ చేసి డౌన్లోడ్ చేసుకోగలిగినాము, మనకు ఒక ఫుల్ పార్ట్ వీడియో రావాలంటే ఇంకొక 5 వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవాలి, అప్పుడే మనకు ఫుల్ వీడియో అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు మనము 6th నుంచి 10th ఫొటోస్ అన్నీ డౌన్లోడ్ అయితే చేసుకోండి. మనం ఇక్కడ వరకు వీడియోస్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు ఈ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో మిగిలిన 5 ఫొటోస్, వీటన్నిటిని మనం అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. చూడండి 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ పైన 2K వరకు అప్స్కేల్ చేసుకోవచ్చు అనమాట. నేను మీకు చూపించడం కోసం కాబట్టి 1K అయితే డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ కూడా డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను. ఇలా 5 ఫొటోస్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు లాగౌట్ అయిపోండి. లాగౌట్ అయిపోయేసి ఇప్పుడు మళ్ళీ వేరే కొత్త జీమెయిల్తో అయితే లాగిన్ అవ్వండి. ప్రతి ఒక్కరి దగ్గర కనీసం 3 నుంచి 4 జీమెయిల్స్ ఉంటాయి. మీ దగ్గర 2 జీమెయిల్స్ ఉంటే సరిపోతుంది. ఒక ఫుల్ లెంత్ వీడియో అయితే చేసుకోవచ్చు, స్టిక్ మ్యాన్ వీడియోస్. ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత మళ్ళీ 2 అకౌంట్లో మనకైతే క్రెడిట్స్ యాడ్ అవుతాయి. చూడండి నేనైతే మళ్ళీ వేరే జీమెయిల్ అకౌంట్తో అయితే లాగిన్ అయ్యాను. నేను ప్రొఫైల్ పైన క్లిక్ చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ నాకు మళ్ళీ 50 క్రెడిట్స్ మాత్రమే ఉన్నాయి. మనం ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్న 5 ఫోటోలను అయితే 1 by 1 ఇక్కడ ఇచ్చేసి మీరైతే మళ్ళీ డౌన్లోడ్ చేసుకోండి. మనకు ఒక ఫుల్ వీడియో తయారైపోయినట్టు. ఇక్కడ మీరు ఇంగ్రీడియంట్స్ దానిపైన పెట్టుకోండి 16:9. సేమ్ వియో 3.1 లైట్లో మాత్రమే పెట్టుకోండి, ఎందుకంటే మనకు ఒక్కొక్క వీడియోకి 10 క్రెడిట్స్ మాత్రమే ఖర్చు అవుతాయి. మళ్ళీ నేను ప్లస్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ అప్లోడ్స్ మీడియా ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇది నా 6వ ఫోటో అనమాట. నేను 6వ ఫోటోని అయితే సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. చూడండి యాడ్ టు ప్రాంప్ట్ పైన మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ నేను 6th ప్రాంప్ట్ అయితే నేను ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. జస్ట్ నేను ఇక్కడ మళ్ళీ పేస్ట్ అయితే చేస్తున్నాను. జనరేట్ పైన క్లిక్ చేస్తున్నాను. అదే విధంగా మీకు ఇక్కడ మళ్ళీ 50 క్రెడిట్స్ ఉన్నాయి. మిగిలిన 5 వీడియోల్ని ఇదే విధంగా జనరేట్ చేసుకోండి. టోటల్లీ మనకు పార్ట్ 1కి సంబంధించిన వీడియో అయితే తయారైపోతుంది. నేనైతే స్పీడప్ అయితే చేస్తున్నాను. చూడండి ఫైనల్లీ నేను 5 వీడియోలు అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ 3 డాట్స్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ పైన క్లిక్ చేసి 720 పైన క్లిక్ చేసి అయితే మీరు వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను అదే విధంగా అన్ని వీడియోస్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు ఫైనల్లీ వాయిస్ ఓవర్ అయితే కావాలండి. ఇక్కడ మనకు సీన్ వైజ్ ఇచ్చింది కదా, నేను జస్ట్ పార్ట్ 1కి సంబంధించిన ఆల్ వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ ఇన్ 1 పేరా ఇన్ తెలుగు అని చెప్పేసి ఇచ్చేసాను. మీరు అదే విధంగా ఇవ్వండి, ఎందుకంటే మీరు తెలుగులో వీడియోస్ చేయాలనుకుంటే. లేదు మీకు అవసరం లేదు అనుకుంటే మీరు ఇంగ్లీష్లోనే అయితే ముందుకెళ్ళచ్చు. చూడండి ఈ విధంగా అయితే వచ్చేసింది. దీన్ని మొత్తాన్ని కాపీ చేసుకోండి. ఇప్పుడు గూగుల్ AI స్టూడియో అని అయితే వాడదాము, ఎందుకంటే మనకి ఇది ఫ్రీగా వాయిస్ ఓవర్ ఇస్తుంది కాబట్టి.
చాలామంది అడుగుతున్నారు ఓపెన్ కాలేదని, అందుకే నేను ఈరోజు క్లియర్గా చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ గెట్ స్టార్టెడ్ అని వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇవి ఏమొచ్చినా స్కిప్ చేసేయండి. మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు మీరు పైన చూడండి ప్లే గ్రౌండ్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి స్పీచ్ అండ్ మ్యూజిక్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ మనకు కింద లిరియా 3 Pro పెయిడ్ అని ఉంది. పైన చూస్తే జెమినీ 3.1 ఫ్లాష్ టీటీఎస్ ప్రివ్యూ ఫ్రీనే అనమాట ఇది. దీనిపైన అయితే క్లిక్ చేసేయండి. ఈ విధంగా అయితే వస్తుంది. కింద మీకు చూడండి ద యాడ్ వాయిస్ ఓవర్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ స్పీకర్ సెట్టింగ్ అడుగుతుంది రైట్ సైడ్లో. ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి మీకు కావాల్సిన టోన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చాలా వాయిసెస్ అయితే ఉన్నాయి, దేన్ని ఒకదాన్ని ఎంచుకోండి. నేనైతే దీన్ని అయితే చూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకు స్క్రిప్ట్ ఉంది కదా, దీన్ని అయితే మొత్తాన్ని రిమూవ్ అయితే చేసేయండి. ఇప్పుడు మనం ChatGPTలో కాపీ చేసుకున్నది మొత్తాన్ని ఇక్కడ పేస్ట్ అయితే చేసేయండి. ఇక్కడ మీకు శాంపుల్ కాంటెక్స్ట్ అని ఉంది కదా, దీన్ని మొత్తాన్ని తీసేయండి. ఇక్కడ మీరు డీప్, కామ్ అండ్ ప్రీమియం అని చెప్పేసి ఇక్కడ టెక్స్ట్ అయితే ఎంటర్ చేయండి. కింద మీకు ఇక్కడ రన్ CTRL అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. మీకు ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఫ్రీగా జనరేట్ అవుతుంది. ఇది చాలా మంది చాలా సార్లు అయితే అడిగారండి. ఈ గూగుల్ AI స్టూడియోలో వాయిస్ రావట్లేదు, మారింది అని చెప్పి చాలా మంది కామెంట్ అయితే చేశారు. ఈసారి నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను, మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి మనకు అప్పుడే వాయిస్ కూడా వచ్చేసింది. నేను ఇక్కడ ప్లే చేస్తాను, వినండి. అతను విజయం అంటే ఒక్కసారిగా జీవితాన్ని మార్చేసే అద్భుతమైన క్షణమని అనుకున్నాడు. అందుకే ఇంకా వేగంగా పరిగెట్టాడు. ఎక్కువ లక్ష్యాలు, ఎక్కువ ఒత్తిడి, ఎక్కువ ఆశలు. కాని ఆ ఆశల వెనుక దాగి ఉన్న అలసట గురించి ఎవ్వరూ చెప్పలేదు. చూసారు కదండి, చాలా బాగా అయితే వచ్చింది. జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే సరిపోతుంది. మీకైతే ఆడియో కూడా డౌన్లోడ్ అయిపోతుంది. చూసారు కదా, సింపుల్గా మనకి ఇక్కడ ఫోటోలు చేసుకోగలిగాం, వీడియోస్ చేసుకోగలిగాం, వాయిస్ ఓవర్ కూడా జనరేట్ చేసుకోగలిగినాం. జస్ట్ ఇంకా ఎడిటింగ్ ఒక్కటే బాకీ. బ్రౌజర్లో నేనైతే క్లిప్ చాంప్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు ఇంపోర్ట్ మీడియా పైన క్లిక్ చేసేసి అయితే అన్ని వరుసగా మీ వీడియోలను అయితే ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఆ తర్వాత 1 by 1 అయితే ఇక్కడ మీరు క్యాన్వాస్లోకి యాడ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే 1 by 1 మొత్తం అయితే యాడ్ అయిపోతాయి. అదేవిధంగా మీరు ఇంపోర్ట్ మీడియా పైన క్లిక్ చేసి ఆడియోని కూడా అయితే ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని జస్ట్ డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేసేయండి. మనకు ఆడియో కూడా అయితే యాడ్ అయిపోతుంది. ఆడియో ఎన్ని నిమిషాలు ఉందో చూసుకొని అప్పుడు ఆ వాయిస్ ఓవర్కి తగ్గ క్లిప్పును స్పీడ్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. తగ్గించడము, పెంచడము లాంటిది. ఆ వాయిస్ ఓవర్కి మ్యాచ్ అయ్యే క్లిప్పును మాత్రమే తగ్గించి పెంచండి, సరిపోతుంది. వీడియో క్లిప్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ వాల్యూమ్ అన్ని క్లిప్స్ ఇవి మ్యూట్ అయితే చేసేయండి, ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి వాల్యూమ్ అయితే వస్తుంది. వీడియో క్లిప్పులు రెండిటి మధ్యలో ప్లస్ ఐకాన్ అయితే ఉంటుందన్నమాట. దానిపైన క్లిక్ చేస్తే మీకు చూడండి రైట్ సైడ్లో ట్రాన్సిషన్స్ అయితే వస్తాయన్నమాట. మీకు నచ్చిన ట్రాన్సిషన్స్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటానే మీకు అక్కడ టైమింగ్ కూడా ఉంటుందన్నమాట. దాన్ని అయితే మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. దీనిని ఓపెన్ చేయడానికి ఇంకొక మెయిన్ కారణం ఉందండి, క్యాప్షన్స్. ఒక్క క్లిక్లో క్యాప్షన్స్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చండి, మన లాంగ్వేజ్లో, ఏ లాంగ్వేజ్లో అయినా సరే. అందుకని చెప్పేసి నేను మెయిన్ దీన్ని మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ పైన క్యాప్షన్స్ అని ఉంది కదా, రైట్ సైడ్లో క్లిక్ చేయండి. ఇంగ్లీష్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు తెలుగు అయితే ఉందన్నమాట. కిందికి స్క్రోల్ చేసి తెలుగుని అయితే చూస్ చేసుకోండి. ఇక్కడ పైన మీకు ఒక చెక్ మార్క్ ఉంది కదా, ఆ చెక్ మార్క్ పైన అయితే క్లిక్ చేసేసి ఇక్కడ కన్ఫర్మ్ న్యూ సెట్టింగ్ పైన అయితే క్లిక్ చేయండి. మనకు క్యాప్షన్స్ అనేది జనరేట్ అవుతున్నాయి. ఈ వీడియోనే కాదండి, మీ ఏ వీడియోకైనా క్యాప్షన్స్ కావాలంటే ఇక్కడ ఒక్క క్లిక్ అయితే ఈ విధంగా ఫ్రీగా అయితే చేసుకోవచ్చు. చూడండి మనకు వీడియో పైన క్యాప్షన్స్ కూడా యాడ్ అయితే అయిపోయాయి. నేనైతే ఎక్స్పోర్ట్ పైన అయితే క్లిక్ చేస్తున్నానండి. చూడండి వెంటనే మనకి ఈ విధంగా గ్యాప్స్ ఉన్నాయి, ఫిక్స్ చేసుకోమని వస్తుంది. ఇక్కడ ఫిక్స్ పైన క్లిక్ చేసామనుకోండి, మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది డిలీట్ ఆల్ విజువల్ గ్యాప్స్ అని చెప్పేసి. దానిపైన మనం క్లిక్ చేసామంటే విజువల్ గ్యాప్స్ అన్నీ అయిపోతాయి అన్నమాట. కాకపోతే ఇక్కడ మనకు మళ్ళీ ఒక రిస్క్ ఉంది, మన వాయిస్కి వీడియో లెంత్కి మ్యాచ్ అవుతుందో లేదో కదా. కాబట్టి మళ్ళీ వచ్చేసి వాయిస్ ఓవర్కి తగినట్టు క్లిప్ స్పీడ్ని అయితే పెంచుకోండి. మీరు కరెక్ట్గా ఫస్టే చూసుకోండి, సరిపోతుంది. నేనైతే ఈసారి అన్నీ ఫిక్స్ చేశానండి. ఈసారి ఎక్స్పోర్ట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. మనకి ఇక్కడ 1080p వరకు మనము ఫ్రీగా అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి అంతే. మనకి ఈ విధంగా ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. ఇక్కడ సేవ్ టు యువర్ కంప్యూటర్ అని ఉంది కదా, ఫోన్లో అయితే సేవ్ టు యువర్ డివైస్ అని ఉంటుంది, సేవ్ చేసుకోండి. ఫోన్లో అయినా ఇక్కడైనా సేమ్ అండి, కాకపోతే ఫోన్లో డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకోండి.
చూసారు కదండి ఈ వీడియోని. ఈ కంప్లీట్ వీడియో చేయడానికి నాకు చాలా టైం అయితే పట్టింది. అసలు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.